ముఖ్యంగా బాపట్ల పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అవినీతి అక్రమాల గురించి మనం ఒక్కసారి చూద్దాం. బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కోన రఘుపతి గారు ఏం చేశారంటే జగనన్న కాలనీలో పేదలకు ఇళ్ల స్థలాలని చెప్పి దాదాపుగా ఇళ్ల పట్టాల 142 ఎకరాలు భూసేకరణ చేసి భూసేకరణ రైతుకు అధిక ధరలు చెల్లిస్తూ రికార్డులో చూపి వాస్తవంగా తక్కువ ధరలు చెల్లించి 10 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డాడు. అదేవిధంగా నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపి 100 కోట్లు అవినీతికి పాల్పడ్డారు. అసైన్డ్ భూముల నిబంధనలకు విరుద్ధంగా 30 అడుగులకు పైగా లోతు తవ్వించారని, అదేవిధంగా లేఅవుట్లు వేసిన వ్యాపారుల నుంచి కమిషన్ల రూపంలో 10 కోట్లకు పైగా దండుకున్నారని, ఉద్యోగుల పోస్టింగుల్లో ఫైరవీలు చేసి కోట్లు వసూలు, బహుళ అంతస్తులు నిర్మించే వారి నుంచి కోట్లు వసూలు చేశారని, గత 4.5 ఏళ్లుగా ఎమ్మెల్యే చేసిన అవినీతి అక్షరాల 200 కోట్ల పై మాటే అని బాపట్ల ఎమ్మెల్యే పైన ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక నియోజకవర్గం మనం చూసినట్లయితే వేమూరు నియోజకవర్గంలో మేరుగు నాగార్జున గారు ఎమ్మెల్యేగా ఈయన చేసిన అవినీతి గురించి ఈయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కొల్లూరు, బట్టిప్రోలు మండలాలు అక్రమ ఇసుక దందా నిరాటంగా నడుస్తుంది. ఆయన అనుచరులు 2 ఏళ్ల క్రితం జగనన్న కాలనీకు మొరకలు వేయాలని బుసుక తవ్వడానికి అధికారుల నుంచి అనుమతులు తెచ్చి దాంతోపాటు ఇసుకను తవ్వి అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇసుక దందా ద్వారా రాష్ట్రంలో ఎవ్వరు అంచనా వేయలేనంత ఈ మంత్రి గారు 200 కోట్ల వరకు సంపాదించారని వాళ్ళ పార్టీ నాయకులే చర్చించుకుంటూ ఉన్నారు. ఇక పేదలకు ఇచ్చిన నివేశన స్థలాలను రైతు వద్ద నుంచి పొలాలు సేకరించే సమయం ద్వితీయ శ్రేణి వైకాపా నాయకులు మధ్యవర్తులకు వివరించి కోట్లలో కమిషన్లు మంత్రికి ముట్టజెప్పారని ఈయనపైన ఆరోపణలు ఉన్నాయి. ఇంకా చీరాల నియోజకవర్గంలో ఇసుక, రేషన్, బియ్యం దందాలు ఎమ్మెల్యే వ్యక్తిగత పిఏ త్రివేణి పాత్ర ఎక్కువగా ఉంది. ఎక్కడికక్కడ అనుచరులను ఏర్పాటు చేసుకుని అక్రమార్కులను నెలవారీ డబ్బులు వసూలు చేసేవారని ఆరోపణలు ఉంది. అదేవిధంగా ఇంకా చూస్తే ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. బాపట్ల పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విధంగా అవినీతి చేస్తూ దొరికిపోయారు. ఆలోచించండి ప్రజలారా.